వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. గ్రామీణ రైతాంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ కొంతమంది చిన్న నీటి పారుదల అధికారులకు కాసులను కురిపిస్తుంది. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పనులు పూర్తి చేసి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా చేతి తడిపితే తప్ప బిల్లు ఇవ్వమంటూ వేధింపులకు దిగడంతో విసిగి వేసారిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. 15,000 లంచం తీసుకుంటూ ఈఈ, 10,000 లంచం తీసుకుంటూ డీఈలు పట్టణంలోని చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన కోడం కృష్ణారెడ్డి అదే మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మిషన్ కాకతీయ ఫేజ్ 2లో పింపర్ వాల్ కాంట్రాక్ట్ పొందాడు. 17,20,000 రూపాయలతో టెండర్ను దక్కించుకున్నాడు. 6 నెలల క్రితమే పూర్తి చేసిన బిల్లు ఇవ్వమని అధికారులను కోరినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నాడు. తనకు రావాల్సిన బిల్లు 12 లక్షలకు పర్సంటేజీని ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. 20% కమిషన్ ఇవ్వలేమని ప్రాధేయపడ్డా వినలేదన్నాడు. 13% కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధికారులు తెలపగా విసిగిపోయిన ఆయన ఏసీబీని సంప్రదించగా బాధితుని నుండి డబ్బులు తీసుకుంటుండగా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవుల వద్ద నుండి 15,000 రూపాయలు, డిప్యూటీ ఇంజనీర్ నరేష్ సింగ్ వద్ద నుండి 10,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లను సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈరోజు చిన్న నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు మరియు నారాయణ్ సింగ్ అనే ఇద్దరి ఆఫీసర్లను సిరిసిల్లలోని వాళ్ళ ఆఫీసులో రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. చిరంజీవులు అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద నుండి 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ కృష్ణారెడ్డి ఈ కొండ్రపేటకు చెందిన నర్సయ్య అనే అతని వద్ద నుండి 17,40,000కు సంబంధించిన ఈ మిషన్ కాకతీయ కింద ఈ వెంకట్రావుపేట పికప్ ఇయర్ వాల్ నిర్మించడానికి ఆ పని మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ఏఈ గారు చెక్ మెజర్ చేసి పంపించడం జరిగింది. ఈ గారు ఈ దాని మీద ఇప్పుడు చెక్ ఇవ్వాల్సి ఉంది. ఆ చెక్ ఇవ్వాలని గత కొన్ని రోజుల నుండి ఇది ఆల్రెడీ 10 నెలల వాళ్ళు పంపించారు ఎంబీ చేసి, కానీ అప్పటి నుండి ఆయనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మీ పర్సంటేజ్ ప్రకారంగా నాకు రావాలి లేకపోతే రాదు అని చిరంజీవులు వేధించగా అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. అతడు 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని ఆఫీసులో రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి తీసుకొని అతని జేబులో పెట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి 15,000 లంచంగా ఉన్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇదే శాఖలో పనిచేస్తున్న నరేష్ సింగ్ అనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇతనికి రావాల్సిన 1,10,000 ఈఎండి అతని కాంట్రాక్ట్ అంతా అయిపోయిన తర్వాత అతనికి ఈఎండి 1,10,000 వచ్చేది ఉండే. సంబంధిత ఏఈలు వాళ్ళు రిపోర్టు తయారు చేసుకొచ్చి ఇతనికి ఇస్తే మనకు ఈ ఈఎండిలో కూడా 1,10,000 కూడా మనకు కొంత డబ్బులు 10,000 ఇస్తే కానీ నేను దాన్ని ఫార్వర్డ్ చేయను అనడంతో అతను గత కొన్ని రోజుల నుండి తిరుగుతున్నాడు. ఈఎండి గురించి అతను ఎప్పుడో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఆ ఈఎండి దాంట్లో కూడా నాకు మళ్ళీ రావాలి, 1,10,000 మీకు వస్తున్నాయి కదా, నాకు మళ్ళీ డబ్బులు కావాలని అతను వేధించడంతో అతడు 10,000 చివరకు 10,000 అని ఇవ్వంటే ఆ 10,000 ఇస్తుండగా అతను రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతడు కూడా తీసుకొని తన సొంత క్యారీ చేసే బ్యాగులో పెట్టుకోవడం జరిగింది. ఇద్దరి దగ్గర నుండి డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సంబంధిత మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతున్నది. మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇక్కడ సిరిసిల్లాలోని ఇక్కడ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన వాళ్ళు దాదాపు అందరి కాంట్రాక్టర్ల వద్ద నుండి డబ్బులు తీసుకున్నట్టు ఇప్పుడు అందరూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు అందరిని అడిగాము. అందరు ఎవరు కూడా మాకు లంచం లేదు, ఏ పని ఇక్కడ అధికారులు చేయడం లేదని వాళ్ళందరూ చెప్తున్నారు.
వాటిపై కూడా మేము పూర్తి దర్యాప్తు చేసి మరి ఇంకో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. పనులు పూర్తి చేసి 6 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో విసిగి వేసారిపోయాం. లంచాల కోసం వేధింపులను భరించలేకపోయాం. చివరికి ఏసీబీని ఆశ్రయించాం. ఇది మిషన్ కాకతీయ పనులు చేసిన కాంట్రాక్టర్ల మనోగతం. నువ్వు చెప్పినావు కదా పికప్ వియర్ వెంకటరావుపేట గ్రామానికి సంబంధించిన పికప్ వియర్ నేను కాంట్రాక్ట్ ద్వారా పొందినాను. దానికి సంబంధించిన పని మొదటి దశ పూర్తయింది. 12 లక్షల రూపాయలు నాకు వచ్చేది ఉందండి. ఆగస్టు సెప్టెంబర్లో పని అయిపోయింది. కేవలం వీళ్ళు అమౌంట్ అడగడం వల్ల నాకు ఇవ్వడం ఇష్టం లేక నా బిల్లు ఆపినారు. నేను పైసలు ఇవ్వడం ఇష్టం లేక సంబంధిత ఏసీబీ అధికారులను కలవడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు అంటే నా ఇంట్రెస్ట్తోని వాళ్ళు చెప్పినట్టు నేను చేయడం జరిగింది. బిల్లు 12 లక్షల రూపాయలు 6 నెలల నుంచి ఆపుతా ఉన్నారండి. దీనికి సంబంధించి డిఈ గారికి ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చినాను. డిఈ గారు గత 2 సంవత్సరాల క్రితం పనిచేసిన ఈఎండి ఎఫ్ఎస్డి రిలీజ్ చేయలేదు. వాటికి సంబంధించి పాత పైసలు నువ్వు ఇవ్వలేదు, అవి ఇస్తేనే నేను వీటిని రిలీజ్ చేస్తాను, అవి ఇస్తేనే సరే అంటే నేను ఆగస్టులో 9వ తారీఖు 8వ నెల ఒక లెటర్ ఉత్తరం రాయడం జరిగింది. డిఈ గారికి సంబంధిత డిఈ గారికి నాకు 1,10,000 రూపాయలు డ్యూ ఉన్నాయండి, చాలా ఇబ్బందులలో ఉన్నాను, నాకు కొద్దిగా రిలీజ్ చేయండి అని చెప్తే వాళ్ళు రిలీజ్ చేయలేదండి. తదుపరి 21వ తారీఖు 12వ నెలలో తదుపరి లెటర్ కూడా నేను మళ్ళీ లెటర్ పెట్టినా, సార్ మొదటి దానికి స్పందన లేదని చెప్పేసి మేము పాత పైసలు ఇస్తేనే రాస్తాం లేకపోతే రాయమనే ఉద్దేశంతో వాళ్ళు అనడం జరిగింది. దాని ద్వారా మేము స్ఫూర్తి పొందిన మన జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఇంతకుముందు మన దగ్గర వాళ్ళ స్పీచెస్ విని మార్పు అంటూ ఉన్నారు. మార్పు అనేది నా దగ్గరికి వెళ్ళే మొదలు కావాలి, వేరే ఎక్కడి నుంచో కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు అధికారులు వేధించడం వల్ల నేను వాళ్ళ స్ఫూర్తితో నేను ఇవాళ ఏసీబీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఇవాళ వచ్చి రైడ్ చేసినారని ఇది పరిస్థితి. మాకు మొత్తం ఈ డిపార్ట్మెంట్ ద్వారా నాకు 25 లక్షల రూపాయలు గత 6 నెలల నుంచి అవుతున్నాయండి. పని పూర్తి చేసినాం. ఇది విధంగా ఫస్ట్ బేస్లో స్టార్టింగ్ డివిజన్ ఫస్ట్ బేస్ బద్దెనపల్లి వర్క్ తీసుకున్నాను 19% లెస్లో తీసుకొని వర్క్ సకాలంలో పూర్తి చేసినా కూడా 6 నెలలు బిల్లు చేసడానికి సతాయించారు. తర్వాత నేరల వర్క్ తీసుకున్నాం, అది 13% లెస్లో తీసుకొని అది వర్క్ కంప్లీట్ చేసింది. ముస్తాబాద్ వర్క్ తీసుకున్నాం 15% లెస్ చేసి అది వర్క్ కంప్లీట్ చేసింది. ఏఎస్డీలు అనేది మేము అడిషనల్ డిపాజిట్ అనేది టెండర్ అప్పుడు డీడీ తీసి జమ చేసడం జరుగుతుంది. ఈ 3 వర్కులు ఫైనల్ అయినాయి. ఇప్పటి వరకు నేరల్లది ప్లస్ ముస్తాబాద్ అడిషనల్ ఏఎస్డి అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాదాపు 3 లక్షల చిల్లర అమౌంట్ 6 నెలల కింద పని అయిపోయింది. 6 నెలల పని అయిపోతే డిపాజిట్ సంగతి ఏఎస్డి సంగతి ఏంటి అని చెప్పానంటే పైసలు ఇస్తేనే ఏఎస్డి రాస్తాం లేకపోతే రాయమని చెప్పి 6 నెలల సంది సతాయించారు. ఇంకొకటి తాడూరు వర్క్ 10% లెస్లో తీసుకొని పని మొత్తం కంప్లీట్ చేసినాం. దాన్ని ఫైనల్ బిల్లు చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఫైనల్ బిల్ చేస్తానికి కూడా ఇప్పుడు 6 నెలల కింద పని అయిపోయింది. ఇప్పటి వరకు ఫైనల్ బిల్ చేసి లేదు. డబ్బులు ఇస్తేనే చేస్తాం లేకపోతే లేదు అనేది 6 నెలల సంది 8 నెలల సంది సతాయించుడు. మా బాధలు వశపడక విధిలేని పరిస్థితుల్లో ఈ పని ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. అగ్రకుల మతోన్మాద భావజాలమే వేముల రోహిత్ను బలి తీసుకుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎరవేలి నాగరాజు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి సభ జరిగింది. కార్యక్రమంలో మల్లారపు అరుణ్, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిస్థితి ఈరోజు చూసుకున్నట్టే రోహిత్ వేముల సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు వారికి సావుకు కారణమైన వ్యక్తుల ఇంతవరకు కూడా ఇక్కడ కూడా శిక్ష. हमारा है रोहित वेमला, जोहार रोहित वेमला, रोहित वेमला जोहार जोहार, हमारा है जोहार वेमला, है हमारा है. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రోహిత్ వేమ్ల సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మృతి కావడం జరిగింది. ప్రథమ వర్ధంతి గౌడ్ జూనియర్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ్ జూనియర్ కాలేజ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మత విపక్షత, కుల విపక్షత యూనివర్సిటీలలో విద్యాలయాల్లో రావడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరుగుతుంది. దీన్ని తిప్పికొట్టే దిశగా మేము ఎస్ఎఫ్ఐగా పూనుకోవడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు విద్యాలయాలలో
కులపేక్ష మతపేక్ష తీసుకొచ్చడం ఎంతవరకు సామాన్యమో మేము అంటరానితనాన్ని తీసుకురావడం ఎంతవరకు సామాన్యమో మేము చెప్పరాని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే చనిపోయి సంవత్సరం గడుస్తున్న రోహిత్ వేముల ఇంతవరకు కూడా ఎవరికి కూడా శిక్షణ లేని పరిస్థితి. ఎందుకు మరి ఈరోజు విద్యాలయాల్లో ఈరోజు కులపేక్షత ఎందుకు పెంచి పోషిస్తారు మేము అడుగుతున్నాం. వెంటనే ఈ రోహిత్ వేములకు మరణ కారణమైనటువంటి స్మృతి ఇరానీ కానీ, వీసీ అప్పారావు గారిని, దత్తాత్రేయ కానీ, అక్కడ ఉన్నటువంటి కొందరు ఇతర సంఘ నాయకులే కానీ వాళ్ళని వెంటనే శిక్షించి రోహిత్ వేములకు చట్టం తీసుకొచ్చే దిశగా పూనుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున ప్రత్యక్ష దాడులకైనా సిద్ధంగానే మేము ఎస్ఎఫ్ఐగా దిగడానికి సిద్ధముంటామని తెలియజేస్తున్నాం. జోహార్ రోహిత్ వేముల. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అది విద్యార్థి నాయకుడైనటువంటి వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి జనవరి 17, 2016 చనిపోవడం జరిగింది. ఇలా ప్రథమ వర్ధంతి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇలా వేముల రోహిత్ ముక్తికి కారణమైనటువంటి కారకులను ఎవరిని కూడా సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరిని శిక్షించలేని పరిస్థితి. ఇందులో భాగంగా వేముల రోహిత్కు కారకులైనటువంటి స్మిత ఇరానీ గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ, వీసీ అప్పారావు గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ వేముల రోహిత్ మృతికి కారకులైనటువంటి శిక్షించాలని విద్యాసంఘాలైనటువంటి మా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసిన ఘనత ఉంది ఎస్ఎఫ్ఐకి. అయినప్పటికీ కూడా ఇలా అధికారులు స్పందించలేని పరిస్థితి. ఇలా ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నాం. అయినట్టుగా ఆ మృతి కారకులైన వారిని కూడా ఇంతవరకు శిక్షించలేని పరిస్థితి. ఇప్పటికైనా తక్షణమే మృతికి కారకులైనటువంటి వేముల రోహిత్ గారికి మృతి కారమైనటువంటి కారకులను వెంటనే శిక్షించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఖబర్దార్ దీనికి మృతి కారకులైన నాయకులందరినీ సస్పెండ్ చేయాలని కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కరిస్ట్ యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆయన మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సిరిగిరి అనిల్ కుమార్, గొట్టె భూపతి, ప్రేమ్ కుమార్, రాజశేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. కావున ఇందు మూలంగా దళితులకు తెలియజేయంది ఒకటే ఏమనగా అంటే ఎవరేమన్నా భయపడి దళితులు ఆత్మహత్య చేసుకోవద్దని ఈ యంగ్ మెన్ అంబేద్కరిస్ట్ ఆధ్వర్యంలో మేము తెలుపుతున్నాం. దళితులు అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానంలో సమీకరించు, బోధించు, పోరాడు అనే ఆలోచన విధానంలోనే మనం నడుస్తామని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి మేము జరుపుకుంటున్నాము. ముందుగా దళిత సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కుల విపక్ష చూపెట్టినా కానీ మనం బలం మరణాన కారణం కాకూడదు, మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు అని నేను దళిత సోదరులకు సోదరిమణులకు నేను ఈ వేదిక మీద చెప్పుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం దళితుల మీద చూపెట్టిన విపక్ష కారణంగా ఇలా వేముల రోహిత్ ఆత్మహత్య కారణం కేంద్ర ప్రభుత్వం అని అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఎంపీలను ముందుగా కేంద్ర ప్రభుత్వం మీకు ఒత్తిడి తేవాలని, అలాగే దత్తాత్రేయ కానీ శృతి ఇరానీ కానీ వీళ్ళ మీద చర్య తీసుకోలేరు. ఇకపై సంవత్సరం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ అటర్షీట్ కేసు పెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి, వారిని వెంటనే ఎస్సీ కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాం. వేముల రోహిత్ వర్ధంతిని కుల నిర్మూలన పోరాట దినోత్సవంగా జరపాలని ఆర్పీఐ జిల్లా నాయకులు మేఘల కమలాకర్ డిమాండ్ చేశారు. సాయిశ్రీ జూనియర్ కళాశాల ఆవరణలో వేముల రోహిత్ వర్ధంతి సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బద్దెనపల్లి, అంగూరి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు. తేదీ జనవరి 17, 2016 నాడు రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకునే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వేముల రోహిత్ ఘనంగా నివాళులర్పించి ఈరోజు జనవరి 17న కుల నిర్మూలన దినంగా పాటించాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు తీసుకొస్తామని
ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సభలలో వాగ్దానాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో విద్యార్థులను కానివ్వండి, యువతను కానివ్వండి, కార్మికులను, కర్షకులందరినీ కూడా రెచ్చగొట్టే మాటలతో మాట్లాడి వారి పార్టీకి ఓటేసుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా వ్యవస్థలో అవినీతి జరుగుతుంది, అవకతలు జరుగుతున్నాయి. మరి విద్యా వ్యవస్థలో ఒక కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పినటువంటి స్వీకరించుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈరోజు కుల వ్యవస్థ ఉండొద్దు, కుల నిర్మూలన జరగాలి, కుల పోరాటాలు ఈరోజు జరగకుండా చూడాలంటే కుల నిర్మూలన జరగాలని ఈరోజు వేముల రోహిత్ అనే ఒక విద్యార్థి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అనేకమైన రచనల ద్వారా విద్యార్థులను ఒక విద్య వైపు ఆకర్షిస్తున్న విధంగా ఈరోజు రోహిత్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక స్కాలర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నారంటే దాని అగ్రవర్ణ కులాల ఆధిపత్యం ద్వారా, అదేవిధంగా ఈరోజు మత పార్టీల కుట్రలు శక్తుల ద్వారా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు జనవరి 17ను ఈరోజు కుల నిర్మూలన డేగా మేము అభివర్ణించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోహిత్ వేముల రోజు ఆత్మహత్య కారకులైనటువంటి కేంద్ర మంత్రి బండ దత్తాత్రేయ గారిని, ఆనాటి విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని, మరి విసి అప్పారావు గారిని విధుల నుండి సస్పెండ్ చేయాలి. విధుల నుండి సస్పెండ్ చేసినట్టు నాటకాలాడుతూ కేంద్ర ప్రభుత్వం మరి అతన్ని విధులకు తీసుకోవడం ద్వారా ఈరోజు మతోన్మాద రాజకీయ పార్టీల కుట్రలను వారు ప్రోత్సహిస్తున్నారని కూడా ఇది ముమ్మాటికి నిజంగా ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణుల ఐక్యత సాధన కోసం నిర్వహించే సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ఓపా నాయకులు సజ్జనం శ్రీనివాస్ కోరారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చొప్పదండి నరసింహాచారి, తుమ్మనపల్లి రమేష్, సత్యనారాయణ, మధు, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో యాంత్రికమైనటువంటి జీవనాన్ని గడుపుతూ మన విశ్వబ్రాహ్మణ సోదరులు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ క్రమంలో విశ్వబ్రాహ్మణుల మధ్య ఐక్యత కొంచెం బలహీనమైంది. అదే కాకుండా విశ్వబ్రాహ్మణులకు కులవృత్తులు వారికి అనుకున్నంత సంపాదించుకోలేకపోతున్నారు. అంటే ఈ మధ్యలో అన్ని యాంత్రికమైనటువంటి యంత్రాలు వచ్చి పరిశ్రమలన్నీ చేతి వృత్తులు అంతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ బెంగాలీ కార్మికులు వచ్చి మరి చేతి వృత్తులన్నీ అంతరించిపోయేటువంటి కాలం వచ్చింది. మరి ఇటువంటి ఒత్తిళ్లతోని, మానసికమైన ఒత్తిళ్లతోని ఐక్యత కూడా బలహీనమైనటువంటి క్రమంలో ఒక చిన్న ప్రయత్నంగా మన చెన్నోజి వీరేందర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి సైకాలజిస్టు వారితోని వచ్చే ఆదివారం 22వ తేదీన వెంకంపేట సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో విశ్వబ్రాహ్మణుల ఐక్యత బాధ్యత అనే క్లాసు నిర్వహిస్తున్నాం. ఇందులో మన పిల్లల యొక్క పెంపకం ఏ విధంగా ఉండాలి, పుట్టుకతోనే చాలా తెలివితేటలు, నైపుణ్యం విశ్వబ్రాహ్మణుల పిల్లలకు ఉంటాయి. కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించక వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోకి రాకపోతున్నారు. ముఖ్యంగా రాజకీయంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఉన్నతులుగా ఎదగలేకపోతున్నారు. మరి ఈ క్రమంలో మరి వారికి కూడా కౌన్సిలింగ్ క్లాసు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. సమావేశం శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తేదీ 22/1/2017 ఆదివారం రోజున శ్రీ సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో వెంకంపేట రోడ్లో గల ఫంక్షన్ హాల్లో శ్రీ చెన్నోజు వీరేందర్ గారు సైకియాట్రిస్టు, సైకాలజిస్టు హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వబ్రాహ్మణులు ఐక్యత గురించి వాళ్ళు ఏ విధంగా ఐక్యతతో ఉంటే ప్రభుత్వం నుంచి మనకొచ్చే వాటా, మనకొచ్చే నిధులు ఏ విధంగా మనం తీసుకోగలుగుతాము అన్న దాని మీద ఒక చర్చ. అదేవిధంగా పిల్లల్లో ఏ విధంగా చదువుకుంటే ఏ విధంగా వాళ్ళు పై స్థాయిలకు వెళ్ళగలుగుతారు అన్న దాని గురించి, వాటి గురించి మరియు అందరూ
కలిసికట్టుగా ప్రజా సంఘాలు ఏ విధంగా పనిచేస్తే అందరూ బాగుపడతారు అన్న దాని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి అతను వచ్చేస్తున్నారు. కావున 13 మండలాల్లో సిరిసిల్ల రాజన్న జిల్లాలో 13 మండలాల్లో విశ్వబ్రాహ్మణ సోదరిమణులు అందరూ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దని, మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని DSP సుధాకర్ అన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నార్త్ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా నిరుద్యోగం వల్ల గల్ఫ్ పోయి అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదిస్తామనే నెపంతో 10వ తరగతి ఇంటర్మీడియట్ BA వరకు చదివిన విద్యార్థులందరూ ఈ ఏజెంట్ల ద్వారా లక్షలు వాళ్ళకి డబ్బులు ఇస్తూ అక్కడ ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని వీసా ఇప్పిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పైసలు పెట్టిన నెపంలో మా SP గారి ఆర్డర్ ప్రకారం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం మొత్తం ఏజెంట్లు ఒక 100 మంది దాకా మనకు ట్రేస్ అవుట్ అయ్యారు. దాంట్లో దాదాపు 89 మంది మీద బాండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. ఇంకా 14-15 మంది మిగిలి ఉన్నారు. వాళ్ళ కోసం మేము ట్రేసింగ్ కోసం చూస్తున్నాము. ఒక 4 మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జరిగింది. 3 కేసులేమో రాజన్న సిరిసిల్లలో, 1 కేసుమో వేములవాడలో. దీని ప్రకారం మేము చెప్పేది ఏంటంటే, పోలీసు వాళ్ళు చెప్పేది ప్రతి గ్రామంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరెవరి ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి నష్టపోయిన వాళ్ళందరూ కన్సర్న్ పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి జరిగిన నష్ట ప్రకారం వాళ్ళని పిలిపించి ఏజెంట్లను మరి పిలిపించి వాళ్ళ డబ్బులు వాపసు ఇవ్వటం, లేకుండా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. విక్టిమ్స్ అందరూ వాళ్ళు ఎవరెవరైతే నష్టపోయారో ఏజెంట్ల ద్వారా వాళ్ళందరూ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోయి అప్లికేషన్ ఇస్తే వాళ్ళ మీద నేరారోపణ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.